సిట్టింగుల మార్పు చేర్పులతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైందా? ఎవరిని ఎక్కడకు పొమ్మంటారో అన్న టెన్షన్ పట్టుకుందా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికి స్థానచలనం కలగనుంది? అభ్యర్థుల మార్పులు చేర్పులతో గెలుపు సాధ్యమా? వైసీపీలో సిట్టింగుల స్థానచలనంతో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఉత్కంఠ నెలకొంది. సర్వేల ఆధారంగా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మార్పు చేర్పులకు వైసీపీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తొలి జాబితాలో 11 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేయడంతో తమ పరిస్థితి ఏమిటనే టెన్షన్ ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో నెలకొంది. పనితీరు బాగాలేదన్న ఉద్దేశంతో 3 లేదా 4 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేయాలని, కోఆర్డినేటర్లుగా ఉన్న 2 మార్చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే 3 ఎంపీ స్థానాలలో 2 ఎంపీలను అసెంబ్లీకి పంపాలని, 1 ఎంపీని మార్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులపై ఇప్పటికే సీఎం జగన్ తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా సర్వే నివేదికలను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన, తెలుగుదేశం కలిసి పొత్తులో పోటీ చేస్తున్నందున గోదావరి జిల్లాలలో ఆ పొత్తుకు బలం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో అందుకు తగ్గట్టు బలమైన అభ్యర్థులను రంగంలో నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్, కాకినాడ ఎంపీ వంగా గీతలను అసెంబ్లీకి పంపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని 3 మంత్రులలో 2 మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల విషయంలో కూడా మార్పులు ఉంటాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్గా 2 ఏళ్లుగా కొనసాగుతున్న పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు కూడా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఉన్నప్పటికీ అక్కడ అన్నీ తానై పార్టీ పరంగా పనిచేస్తున్నారు ఎంపీ భరత్. దీంతో రాజమండ్రి సిటీ నుంచి భరత్ కూడా పోటీ చేయడం ఖాయమని వైసీపీ నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు. అలాగే కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి పోటీ చేయించడానికి వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుకు ప్రజల నుంచి వ్యతిరేకత ఉండడం, పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం పటిష్టంగా ఉండడంతో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎంపీ వంగా గీతను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరపున 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ఆ నియోజకవర్గ ప్రజలలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. దీంతో పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా ఎదుర్కోవడానికి ఎంపీ గీత గట్టిగా పోటీ చేస్తారని సర్వేలో తేలిందని వైసీపీ చెబుతోంది. ఒకవేళ అదే జరిగితే కాకినాడ ఎంపీ స్థానం నుంచి చలమలశెట్టి సునీల్ను వైసీపీ రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం ఉంది. మరో ఎన్ఆర్ఐ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్పై ప్రజల నుంచి, ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతల నుంచి వ్యతిరేకత ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఈ స్థానంలో మార్పు చేసి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వైసీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వరుపుల చెబుతుండగా, ఇటీవల ఎమ్మెల్యే పర్వత తీరును నిరసిస్తూ ప్రతిపాడు నియోజకవర్గంలో 2 ఎంపీపీలు, కొందరు నాయకులు వైసీపీకి రాజీనామా చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్ తన 2వ కుమారుడు శ్రీకాంత్కు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. విశ్వరూప్ కంటే ఆయన కుమారుడు పోటీలో ఉంటే మంచి ఫలితం ఉంటుందని వైసీపీ సర్వేలో కూడా తేలిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అమలాపురం ఎంపీ చింత అనురాధ స్థానంలో ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ రవీంద్రబాబు లేదా మరో అభ్యర్థి కోసం వైసీపీ పరిశీలిస్తోందని అధిష్టానం నాయకులు చెబుతున్నారు. ఉన్నత స్థాయిలో పనిచేసిన ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా
ఈ సీటు కోసం ప్రయత్నాలలో ఉన్నారని అంటున్నారు. మరోవైపు చింతా అనురాధకు తనకు పి గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా అధిష్టానమైతే స్పందించడం లేదని తెలుస్తోంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్కు ఎంపీ అనురాధకు మధ్య రాజకీయంగా పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును కూడా మారుస్తారని, ఆ స్థానంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు వైసీపీలోకి జంప్ అయిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఈసారి వైసీపీ తిరిగి టికెట్ ఇస్తుందా లేదా అన్న సందేహాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. రాజోలుకు కూడా కొత్త అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలలో మార్పులు ఇలా ఉంటాయని భావిస్తుంటే ఇక ఇన్ఛార్జీలుగా ఉన్న రాజమండ్రి రూరల్ చంద్ర నాగేశ్వరరావుకు టికెట్ దక్కే అవకాశాలు లేవని తేల్చేశారు. మంగళగిరి స్థానం నుంచి దేవాంగ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఖరారు చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వర్కు రాజమండ్రి రూరల్ టికెట్ ఛాన్స్ చేజారిపోయిందని చర్చ జరుగుతోంది. రాజమండ్రి రూరల్ టికెట్ను శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉంది. ఇప్పటికే రాజమండ్రి సిటీలో శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఉండగా ఇదే స్థానం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ భరత్ పోటీ పడ్డంతో గూడూరి పరిస్థితి గందరగోళంలో పడింది. అవసరమైతే ఎంపీగా ఆయన పోటీ చేస్తాననే ధీమాను గూడూరి వ్యక్తం చేస్తుండగా అధిష్టానం మనసులో ఏముందో తెలియడం లేదు. అయితే రామచంద్రాపురం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్గంలో ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్కు మధ్య అసెంబ్లీ టికెట్ అంశం రగడ నడుస్తోంది. తన కుమారుడు సూర్యప్రకాష్కు రామచంద్రాపురం టికెట్ కోసం పిల్లి సుభాష్ చంద్రబోస్ అధిష్టానం వద్ద ప్రయత్నాలు వదల్లేదు. ఒక దశలో రామచంద్రాపురం ఎంపీ స్థానానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ను పంపాలని, లేదంటే రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దించాలని వైసీపీ అధినాయకులు భావించారు. అయితే అందుకు బోస్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కు రామచంద్రాపురం టికెట్ ఇస్తే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి ఎంపీగా పంపాలని కూడా వైసీపీ అధిష్టానం ఒక దశలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి గట్టి అభ్యర్థి దొరక్కపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన ఉభయ గోదావరి యువజన విభాగం జోనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేరును కూడా వైసీపీ అధిష్టానం తాజాగా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వేలను కూడా వైసీపీ చేయించిందని తెలుస్తోంది. ఇది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి తాజా రాజకీయ పరిణామాలన్నీ అంచనాలు వేసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 7 నుంచి 8 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులు చేయనుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది.